హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు A to Z క్రియేషన్స్. ఈరోజు మనం మన వాట్సాప్లో డమ్మీ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అంటే మీరు డమ్మీ గ్రూప్ అంటే మీరు దాన్ని నోట్ ప్యాడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు దాన్ని ఏమన్నా టెక్స్ట్ కానీ ఏదైనా పారాగ్రాఫ్ కానీ ఎడిట్ చేయడానికి, అంటే పారాగ్రాఫ్ అంటే ఇప్పుడు న్యూస్ కానీ అలాంటిది ఏదైనా కానీ ఎడిట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏమైనా మ్యాటర్ సేవ్ చేసుకోవాలన్నా కానీ దానిలో సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం అది ఎలా చేయాలమో చూద్దాం. ఓకే, చూసి ఫస్ట్ మీరు వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ పక్కన 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ న్యూ గ్రూప్ అని, న్యూ బోర్డ్కాస్ట్ అని, వాట్సాప్ వెబ్ అని, స్టార్టెడ్ మెసేజెస్ అని, ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ న్యూ గ్రూప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ వేరే నెంబర్ కానీ, ఒకవేళ వేరే నెంబర్ లేకపోతే మీరు ఎవరైనా ఫ్రెండ్ని కానీ ఒక్కొక్కళ్ళని యాడ్ చేయండి. ఒక్కొక్కళ్ళని యాడ్ చేసిన తర్వాత వాళ్ళని రిమూవ్ చేసేయచ్చు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఫస్ట్ అయితే ఎవరైనా ఒక్కొక్కళ్ళని యాడ్ చేయండి. మీ నెక్స్ట్ వేరే నెంబర్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఇంకా హోమ్ నెంబర్ కానీ ఏదైతే వాట్సాప్ ఉందో దాన్ని యాడ్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు నా సెకండ్ నెంబర్ని యాడ్ చేస్తున్నా. ఓకే, యాడ్ చేసిన తర్వాత మీరు దానికి ఈ గ్రూప్కి ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. అంటే నేనైతే ఇప్పుడు ఎడిటర్ నేమ్ ఇస్తున్నా. మీకు ఏది కావాలంటే అది ఇవ్వండి. ఓకే, ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు గ్రూప్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైనా ఒక మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత ఇక్కడ అది వెళ్ళిపోయింది. మెసేజ్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరిని యాడ్ చేసిండ్రో వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. మీరిద్దరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆయన తీసేయాలంటే ఏం చేయాలంటే మీకు ఇక్కడ వీడియో కాల్ సింబల్ ఉంది చూడండి. దాని పక్కన మీ గ్రూప్ నేమ్ కనిపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన కనండి. పైన కంటే మీరు ఎవరిని యాడ్ చేశారో ఎవరిని యాడ్ చేశారో వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మెసేజ్ హరికృష్ణ అని అట్లా మీరు ఎవరిని యాడ్ చేస్తే వాళ్ళ నేమ్ వస్తుంది. వాళ్ళని రిమూవ్ అని చేసేయండి. రిమూవ్ అని చూడండి, రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత మీరు ఓకే అని ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేస్తే వాళ్ళు రిమూవ్ అయిపోతారు. రిమూవ్ అయిపోయిన తర్వాత ఓన్లీ ఈ గ్రూప్లో మీరు ఒక్కరు మాత్రమే ఉన్నారు ఇప్పుడు. అంటే మీరు ఎలాంటిదైనా ఏమైనా చేసుకోవచ్చు. మీరు ఏ మెసేజ్ కానీ ఏదైనా పారాగ్రాఫ్ క్రియేట్ చేయాలంటే పారాగ్రాఫ్ క్రియేట్ చేయొచ్చు. ఏదంటే అది పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ మీకు అది వేరేటోళ్ళకి సెండ్ కాదు, ఎందుకంటే దీనిలో మీరు ఒక్కోలేకు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మీరు ఏదైనా పారాగ్రాఫ్ తీసుకొని దానిలో ఎడిట్ చేయాలన్నా కానీ, మన న్యూస్ ఎడిట్ చేయాలన్నా కానీ మీరు వేరేటోళ్ళకి సెండ్ చేసే బదులు ఎడిట్ చేసుకొని దీనిలోనే సెండ్ చేసుకుంటే అది మీకే ఉంటుంది. ఉన్న తర్వాత దాని మీద లాంగ్ ప్రెస్ చేసుకొని పట్టుకుంటే ఇక్కడ పైనకి మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. దానిలో కాపీ అని ఉంటుంది, ఇన్ఫో అని, కాపీ మీద క్లిక్ చేసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు డమ్మీ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏ వాట్సాప్లోనైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కింద